హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. నిజంగా చెప్పాలంటే మనకి రష్మిక అంత మంచి యాక్టర్ మనకు అందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే తను హీరోయిన్గా వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ కనుమరుగైపోయారు. తన క్యూట్నెస్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా సరే తను వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్కి వచ్చే ఆఫర్స్ కూడా మిస్ అయ్యి మనకి రష్మికకి రావడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే విజయ్ దేవరకొండ కోసం మనకు తెలుసు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఎంత క్రేజ్ సంపాదించాడో, ఎంత పెద్ద హీరో అయ్యాడో మనకు అందరికీ తెలుసు. గీతా గోవిందం అనే సినిమా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అందులో లిప్ లాక్ కూడా ఉండడం జరిగింది. సో లిప్ లాక్ అనేది కొంతమంది అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత లిప్ లాక్ ఉంటేనే అర్జున్ రెడ్డి హిట్ అయిందని అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమాలో సబ్జెక్ట్ పరంగానే లిప్ లాక్ ఉంది. అదే విధంగా గీతా గోవిందం కూడా లిప్ లాక్ మీద సినిమా మొత్తం ఉంటది. ఆ మిస్టేక్ వల్లనే ఆ సినిమా మొత్తం రన్ అవుతుంది. సో అక్కడ తప్పు పట్టక్కర్లేదు, అర్జున్ రెడ్డి విషయంలో కూడా తప్పు పట్టక్కర్లేదు. కానీ ఈ రెండు సినిమాలు లిప్ లాక్ల వాళ్ళు హిట్ అయ్యాయని చాలా మంది లిప్ లాక్ కావలసి పెట్టడం, వాంటెడ్ గా పెట్టడం అనేది జరుగుతుంది. అలా పెట్టిన సినిమాలన్నీ కూడా బిస్కెట్ అయిపోయాయనే సంగతి కూడా మనకు తెలుసు. సో అవసరం అయితేనే లిప్ లాక్లకు వెళ్ళాలి. అనవసరంగా వాంటెడ్ గా పెడితే మాత్రం ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వదు. ఇదైతే వాస్తవం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గీతా గోవిందం సినిమా తర్వాత రష్మిక అటు మన విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్యన రిలేషన్ అనేది ఏర్పడడం, ఎంగేజ్మెంట్ జరగడం, అలాగే పెళ్లి కూడా పెళ్లిపేటలు ఎక్కడం అనేది కూడా జరుగుతుంది. సో ఇంత జరుగుతునేటప్పుడు ఎవరో కొంతమంది కుట్ర పని విజయ్ దేవరకొండ ఒక పార్ట్నర్తో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కొన్ని ఫొటోస్ అనేది ఇప్పుడు లీక్ చేశారు. ఈ టైంలో చేయాల్సిన అవసరం ఏముంది అంటే, వాళ్ళిద్దరు బంధం, వాళ్ళిద్దరు పెళ్ళిని క్యాన్సిల్ అయిపోవాలి, వాళ్ళిద్దరూ బాగుపడకూడదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే తట్టుకోలేమనే ఒక ఆలోచన భావంతో ఇప్పుడు ఆ ఫొటోస్ అయితే బయటికి పెట్టారు. ఎందుకు అమ్మాయి ఎవరు అంటే, అంతకుముందు పెళ్లి చూపుల సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన ఒక ఫారినర్ అంట. అప్పటి నుంచి విజయ్తో క్లోజ్గా ఉంది, మంచి ఫ్రెండ్. లాక్డౌన్ టైంలో కూడా విజయ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వాట్ ఎవరు అంతకుముందు అంటే రష్మికతో పరిచయం కాకముందు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది అది మా తర్వాత విషయం. కానీ పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయితో రిలేషన్ అనేది లేదు, కలవలేదు, ఏమీ లేదు. కానీ ఆ ఫొటోస్ ఇప్పుడు పెట్టి ఆ పెళ్లికి ముందు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి, పెట్టాల్సిన అవసరం ఏముంది, పెడితే ఎవరికి లాభము, ఎవరికి నష్టము? సో నాకు తెలిసి ఏంటంటే, రష్మిక ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా విజయ్ని పెళ్లి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు తెలిసి ఈ విషయం రష్మికకు కూడా తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళిద్దరి మీద రిలేషన్ ఉందా లేదని ఫోటోలు చూసి నేను చెప్పలేను, ఒక డిసైడ్ చేయలేను. ఆ ఫొటోస్ అయితే బయట పెట్టి వాళ్ళిద్దరి మీద రిలేషన్ ఉంది అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో అది పెట్టడము, బ్యాడ్ చేయాలని చూడడం అనేది జరుగుతుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా నాగార్జున గారు అమలాలాగా వీళ్ళు కూడా మంచిగా మ్యారేజ్ చేసుకొని మంచిగా సినిమాలు తీసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.